అందరికీ గృహలక్ష్మితో తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు భూటాన్లో ఫైనల్ డే, ఇంకా లాస్ట్ అన్నమాట ఈరోజు. సో ఫిన్షలింగ్ నుంచి డార్జిలింగ్కి ప్రయాణమయ్యాం. మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లగేజ్ అంతా తీసుకొచ్చేసి మొత్తం కారులో పెట్టేసుకొని బయలుదేరేసాం అనమాట. ఫిన్షలింగ్ నుంచి డార్జిలింగ్కి అరౌండ్ 200 కిలోమీటర్స్ ఉంటుంది, కొంచెం 10 కిలోమీటర్స్ అటు ఇటు. అండ్ 6 to 7 hours ఈజీగా తీసుకుంటుంది. ఇక్కడ కూడా సెక్యూరిటీ చెక్స్, అంటే మనకు కాదు, బయటకు వెళ్ళే వెహికల్స్ ఉంటాయి కదా, ఆ డ్రైవర్స్కి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇమిగ్రేషన్ ఇంకా పాస్పోర్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాటి చూసి చెక్ చేసి మమ్మల్ని పంపించారనమాట. సో అలా 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 కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత వెస్ట్ బెంగాల్లోకి రీచ్ అయ్యాం. సో ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్లో ఉన్నాం అన్నమాట. సో అట్లా వెళ్తూ వెళ్తూ వెళ్తూ, అంటే డార్జిలింగ్ కూడా వెస్ట్ బెంగాల్లోనే ఉంది. మేము ఈవినింగ్ అంతా, అంటే సన్సెట్కి ముందే డార్జిలింగ్ హోటల్కి వెళ్ళిపోతాం అనుకున్నాం. కానీ ఇదంతా కూడా కొండ మీద ఉండేసరికి బాగా చీకటి అయిపోయింది. మేము వెళ్ళేప్పటికే చాలా చీకటి అయిపోయింది. బట్ టైం అయితే మాత్రం 6 ఉండింది. అలా 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 వెళ్ళాం. అంతా డార్జిలింగ్ అంతా చూసుకుంటూ, అంటే కింద నుంచి మొత్తం డార్జిలింగే ఉంటుంది. సో అట్లా కొండ మీదకి వెళ్ళాలన్నమాట. సో అలా 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 వెళ్ళి హోటల్లో చెక్ ఇన్ అయ్యాం. హోటల్ అయితే మాత్రం ఈ టూర్ మొత్తంలో కూడా, అంటే ఈ భూటాన్ నుంచి డార్జిలింగ్ వరకు మొత్తం హోటల్స్లో నాకు ఈ హోటల్ ది బెస్ట్ అనిపించింది. చాలా బాగుండింది, చాలా స్పేషియస్గా చాలా బాగుండింది. అండ్ ఇది కూడా కొంచెం కొండ మీద ఉందన్నమాట. సో అంటే మేముండే ప్లేస్లో కూడా కొంచెం హైలో ఉండింది. అండ్ ఇది షాపింగ్ కూడా చాలా దగ్గరగా ఉండింది. అదేంటంటే మహాకాల్ మార్కెట్, అది ఫుల్ స్వెటర్స్ ఇట్లాంటివన్నీ చాలా బాగా దొరుకుతాయి. బ్యాగ్స్, స్వెటర్స్, షాల్స్, స్టాల్స్ అన్నీ మొత్తం అన్నమాట. ఆ రోజు వచ్చేటప్పటికే బాగా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళేదానికి లేదు. సో ఫ్రెష్ అప్ అయిపోయి కిందకి, జస్ట్ కిందే అనమాట మార్కెట్ ఉండింది, మహాకాల్ మార్కెట్. దానికి వెళ్ళాం. అండ్ అక్కడ చాలా టైం స్పెండ్ చేసి వచ్చి డిన్నర్ చేసి పడుకునేసాం. ఇదనమాట డార్జిలింగ్లో ఫస్ట్ డే. హోటల్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వైఎస్ హోటలు, అంటే ఎస్ శ్రీ హోటల్ అనమాట. ఇది మార్కెట్కి చాలా దగ్గరగా ఉంటుంది, కొంచెం హైలో ఉంటుంది కాబట్టి వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డైనింగ్ హాల్ కానీ, రూమ్స్ కానీ, వాళ్ళ అంబియన్స్ కానీ, సర్వీస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను రూమ్స్ చూపిస్తాను, చూడండి. పారోలో కానీ థింపులో ఉండే చలి కంటే డార్జిలింగ్లో చాలా భయంకరమైన చలి ఉండింది. చాలా అంటే చాలా చలి, పొట్టలో అలా తిప్పేసింది అనమాట. మేము దిగగానే చాలా కోల్డ్గా ఉండింది. అండ్ రూమ్కి వచ్చి, అదే చెప్పాను కదా, ఫుడ్ తినేసి నిద్రపోయాం. ఎందుకంటే రేపు పొద్దున్నే మనం మళ్ళీ టైగర్ హిల్కి వెళ్ళాలి. సో అందుకని 3:30కి బయలుదేరాలని చెప్పారు. సో అంతా ఫినిష్ చేసుకొని వెళ్ళి పడుకున్నాం అనమాట. ఇది అక్కడ ఉన్న డైనింగ్ హాల్ చాలా బాగుండింది. ఇండియాకి వచ్చేసాం కాబట్టి యాజ్ యూజువల్ మన ఫుడ్. సో స్ప్రెడ్ కూడా చాలా బాగుండింది. దోశలు, ఇడ్లీలు ఇలాంటివి కూడా చాలా ఇచ్చారు వాళ్ళు అక్కడ. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఈ హోటల్ మాత్రం చాలా బాగుంది. బట్ ఇక్కడ బాగుంది, ఫ్రెష్గా ఉంది. మూంగ్ దాల్ తడకా ఉంది, పాలక్ పనీర్ ఉంది, మిక్స్ వెజిటేబుల్, बटर गार्लिक नूडल्स. इसमें आपको रोटी नहीं, अभी नहीं डाला है, अभी डाला. ओके. రేపు పొద్దున మీకు కాంచన్జంగ్ మౌంటైన్స్ అని చూపిస్తాను. అంటే మేము అక్కడికి వెళ్తున్నాం. సో అది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డెఫినెట్గా మస్ట్ అండ్ షుడ్ గో టు దట్ ప్లేస్. సో రేపు మార్నింగ్ 3:30కి బయలుదేరబోతున్నాం.
సో అందుకని గుడ్ నైట్ ఇప్పటికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.